రాజకీయ నాయకులకు ఏం టెస్టులు చేయాలో చెబితే అవన్నీ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానంటున్నారు అనిరుద్ రెడ్డి. మాట్లాడదాం ఇదే అంశం పైన. అనిరుద్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ అటు తెలుగు సినీ పరిశ్రమను, ఇటు ప్రభుత్వం ఈ రెండు మధ్యలో ఉన్నాయి. మరోవర్ దీనికంటే ముందు చాలా రోజుల నుంచి అనిరుద్ రెడ్డి కొన్ని ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సొంత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన కామెంట్స్ అన్నీ కూడా కాంట్రవర్షియల్గానే ఉంటాయి. సో ఈరోజు చేసినటువంటి ఈ సవాల్కి తెలుగు సినీ పరిశ్రమ నుంచి రీకౌంటర్ కూడా వస్తోంది. అందరు ఎమ్మెల్యేలను ఒకగాటిన కడుతోంది, అందరు రాజకీయ నాయకులను ఒకగాటిన కడుతోంది సినీ పరిశ్రమ. మేము చేయించుకుంటాం, మీరు చేయించుకోండి అని చెప్పేసి అనిరుద్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్. ఇప్ప పువ్వు సార దగ్గర మొదలైనటువంటి ఈ చర్చ సినీ పరిశ్రమకు డ్రగ్స్ వరకు కూడా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ విషయంలో చూస్తూనే ఉన్నాం. కొంతమంది హీరోలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకొని దొరికిపోయి ఆల్రెడీ జైల్లో కూడా ఉంటున్నారు. సో ఈ చర్చ చేద్దాం, ఈ చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మాట్లాడండి. చరణ్ కౌశిక్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. తో పాటు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. చరణ్ కౌశిక్ గారు, రాజకీయ నాయకులంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి, మంచి పని. మీకు మంచు విష్ణు కౌంటర్ ఇస్తున్నారు ఇప్పటికే అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. బట్ ఎందుకు సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తూ అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ను ఎట్లా చూస్తున్నారు? అంటే అనిరుద్ రెడ్డి గారు సినీ పరిశ్రమే కాదు, రాజకీయ నాయకులు కూడా టెస్ట్ చేసుకోవాలని చెప్పి వారు మాట్లాడారు. అంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో సినీ ప్రముఖులు దాదాపు 13 మంది అకున్ సబర్వాల్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీలో 12 మందిని నోటీసులు ఇచ్చారు. ఆ కేసు తేలలేదు. తర్వాత కేసును కొట్టేసిన పరిస్థితి మనం చూసినాం. కాకపోతే అప్పుడే అది త్వరితగతిన తేల్చినట్లయితే కొంత సినీ ప్రముఖులకు సంబంధించి డ్రగ్స్ తీసుకుంటారు అనేది తెలంగాణ సమాజం కొంత అనుమానాలకు దావిచ్చింది. అక్కడితో ప్రారంభమైనటువంటి డ్రగ్స్ సంబంధించి ఇక్కడ ఏదైతే అనిరుద్ రెడ్డి గారు చేసినట్టు వ్యాఖ్యలు, ఇక్కడ డ్రగ్స్ టెస్ట్ అనేది సినీ ప్రముఖులే కాదు, రాజకీయ నాయకులు చేసుకోవాలి, సినీ ప్రముఖులు చేసుకోవాలా, అదే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చేసుకోవాలి, అదే కాకుండా మీడియా కావచ్చు, అందరూ చేసుకోవాలి. ఎందుకంటే బాధ్యత అది. అట్లాంటి ఏదైనా నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నప్పుడు అందరూ చేసుకోవాల్సిందే. ఒక సినీ ప్రముఖులనే డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలా, మిగతా వాళ్ళు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవద్దని చెప్పేసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అనవసరంగా వాళ్ళని కూడా బదనాం చేసే ప్రయత్నం కూడా ఎవరు చేసినా కరెక్ట్ కాదు. కాకపోతే బాధ్యతాయుతంగా ఎవరైనా వ్యవహరించాల్సిన పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే ఒకవైపు డ్రగ్స్ రాష్ట్రంలో రావద్దని చెప్పేసి యాంటీ నార్కోటిక్ ఒక టీంని అరేంజ్ చేయడం జరిగింది. దానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. బట్ ఎంత చేసినా కానీ డ్రగ్స్ అనేది ఆగట్లేదు. ఆఖరికి ఫామ్ హౌస్లోకి వస్తున్నాయి, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల వరకు కూడా డ్రగ్స్ రీచ్ అవుతున్నాయి. బట్ పాయింట్ ఏంటంటే దాన్ని చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది కదా. సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ వాడకం ఎక్కువ ఉందని చెప్పేసి ఒక స్టార్ హీరోలను వాళ్ళందరినీ కూడా పేర్లు తీసుకొచ్చి వీళ్ళంతా డ్రగ్స్ టెస్ట్ సిద్ధం కావాలి, సినీ పరిశ్రమను కించపరుస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనిరుద్ రెడ్డి మాట్లాడినట్టు. వన్ సెకండ్, అనిరుద్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. అనిరుద్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. మంచు విష్ణు మీకు కౌంటర్ వేశారు, ఎన్నికల ముందు మీరు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి. సో కమెంట్ ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మొత్తం సినీ పరిశ్రమ మొత్తం కూడా రెస్పాండ్ అవుతుంది మీ కమెంట్స్ పైన. అంటే నేను మొన్న ఇచ్చిన ప్రెస్ మీట్ ను ఆయన కరెక్ట్ చూడలేదు అనుకుంటా, ఏదో పైన చూసి ట్వీట్ చేసిండో లేకుంటే సోషల్ మీడియాలో పెట్టిండు అనుకుంటా. నేను ఏమన్నాను, నేను టెస్ట్ చేసుకున్నాను, నా రిపోర్ట్ పెట్టిన తర్వాత నేను మాట్లాడాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను చేసుకుంటా అంటారు కానీ చేసుకోరు. నేను ఏమంటున్నాను, రూమర్స్ ఉన్నాయి, క్రికెటర్, స్పోర్ట్స్ మెన్ గానీ, సినీ ఆర్టిస్ట్ గానీ, సినీ హీరోస్ గానీ, పొలిటీషియన్స్, ఈ ముగ్గురునే మన దేశంలో ఒక ఆదర్శంగా చూస్తారు. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ మెన్ ఒలింపిక్స్ కి పోవాలంటే ముందు వాళ్ళ దగ్గర అన్ని టెస్టులు చేస్తారు. నేనేమంటున్నా, నేను టెస్ట్ చేసుకున్నాను. నేను ఏమంటున్నాను, రేపు మన పిల్లల భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ గురించి మాట్లాడుతుంటే డైవర్ట్ చేసి మీరు లై డిటెక్ట్ టెస్ట్ చేసుకుంటారా, మీరు ఆ టెస్ట్ చేసుకుంటారంటే ఇంక నేను ఏమనాలి చెప్పండి. అరే మీరు ఆదర్శంగా ఉండి అందరు వచ్చి టెస్ట్ చేసుకొని మేము ఎవరము తీసుకోము డ్రగ్స్. ఇప్పుడు రాబోయే తరం కానీ ఇప్పుడు ఉన్న యువకులు కానీ మీరు ఎవరు తీసుకోవద్దు. డ్రగ్స్ ఎక్కడ దొరికితే మీరు చెప్పండి, మేము పట్టుకుంటాము. ఈగల్ అనే సంస్థ ఉన్నదని మనం ఆదర్శంగా ఉండాలి. కానీ అవన్నీ పక్కకు పెట్టేసి నువ్వు చేసుకుంటే నేను చేసుకుంటావా, రేపు మీరు లైట్ డిటెక్ట్ టెస్ట్ చేసుకుంటారా, మీరు ఎలక్షన్స్ ముందు టెస్ట్ చేసుకుంటారని అంటే ఏమన్నట్టు చెప్పండి. ఒకటి నేను ఇప్పుడు మీ ద్వారా లేదు అంటే ఆయన కామెంట్ కూడా వాస్తవమే కదా. ఇప్పుడు మీరు సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయి, సినీ పరిశ్రమలో డ్రగ్స్ విచ్చలవిడిగా ఉన్నాయన్న కామెంట్ లేదు. రూమర్స్ బయట బాగా మాట్లాడుతున్నారు. రూమర్స్, ఆ రూమర్స్ పోవాలని అంటే మనం అందరము ఆదర్శంగా నిలబడాలి. నేను చేసుకున్నాను కదా. ఒకవేళ అంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి హీరోను, డైరెక్టర్
డ్రగ్స్ తీసుకుంటే ఆ సినిమా రిలీజ్ ఆపేయాలన్నారు కదా. నేనేమన్నా డ్రగ్స్ తీసుకుంటారా తీసుకోరా అని మాట్లాడలేదు. ఉమ్, అందరము ఇట్లా టెస్ట్ చేసుకొని రిపోర్ట్లు పెట్టి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి ఉమ్, అని అన్నాను. నేను ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరని నాకేం తెలుసు? అందరు రిపోర్ట్లు తీసి డొమైన్ లో పెడితే తెలుస్తుంది ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోలేదు అనేది. ఇవి మనం ఆదర్శంగా నిలబడాలనా లేకుంటే ఇట్లనే కొట్టుకుంటా నిలబడాలా మనము? ఉమ్. నెక్స్ట్ జనరేషన్ ఏమని చెప్పబోతున్నామో ఇట్లా టీవీలలో వచ్చేసి కొట్లాడుకుంటా నువ్వు పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టు అని మాట్లాడతామా? లేకుంటే మనం చూపించి నేను చూపించాను కదా నా రిపోర్టు. అనిరుద్ రెడ్డి గారు అంటే మీరు వ్యక్తిగతంగా యూఆర్ ఎ గుడ్ పొలిటీషియన్, మీరు ఒక జెన్యున్ పొలిటీషియన్ కాబట్టి మీరు మీ నిజాయితీ ఏందో ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఒకవేళ దొరికితే ఏంటి? డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వస్తే ఏంటి రియాక్షన్ ఏంటి? ఎట్లా ఉండాలి? ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరిని అడుగుతున్నా నేను. శ్రీరామచంద్రుడు సీతాదేవిని అగ్ని పరీక్ష ఎందుకు చేయించిండు? సీతాదేవి గురించి శ్రీరామచంద్రుడికి తెలియదా? దేవుళ్ళే చేపించి ప్రజలు చూపించుకుంటున్నారు నిజాయితీగా ఉన్నాం మేము పాలిస్తామని చెప్పేసి. అట్లాంటిది వీళ్ళు ఎవ్వరు మాట్లాడుకుంటే టీవీలో వచ్చి వాడవడు వీడవడు మాకు చెప్పేదానికంటే ఏమన్నా మనం దేవుళ్ళకన్నా ఎక్కువనా మనము? కాదు కదా. ఒకవేళ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి గారు మీకు మేము చదువుకునేటప్పుడు డ్రగ్స్ గురించి డిస్కషన్ ఉండకపోయేది. పాయింట్. ఈ రోజు డ్రగ్స్ డిస్కషన్ వరకు వచ్చినాం. అనిరుద్ రెడ్డి గారు నేను ఏమంటున్నా అంటే మీరు ఈరోజు మీ రిపోర్టు జెన్యూన్ గా ఉంది, మీరు డ్రగ్స్ తీసుకోలేదు, అది పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. కానీ దొరికిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? సినిమా రిలీజ్ కావద్దన్న కామెంట్ తో పాటు వన్ సెకండ్ సినిమా రిలీజ్ కావద్దన్న కామెంట్ తో పాటు ఈ రాజకీయ నాయకుల బర్తరఫ్ చేయాలా? ఎమ్మెల్యేలు కానీ దొరికితే బర్తరఫ్ చేయాలా? ఒకవేళ దాంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే పోటీ చేయొద్దు, బీఫామ్లు చేయొద్దు అన్నటువంటి కామెంట్ కూడా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా, రెడీ. అరే మన పిల్లల భవిష్యత్ కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం చేయాలి మనము. ఇట్ ఇస్ రాంగ్ థింగ్. డ్రగ్స్ అంటే ఏంది? సో మీ మాట ప్రకారం పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది, ఆయనకి ఎన్నికల్లో పోటీ చేయొద్దా? అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. పార్టీ వదిలేసేయండి. మీ అభిప్రాయం ఇప్పటిదాకా మీ అభిప్రాయం చెప్పారు, మీరు ప్రభుత్వం తరపున చెప్పాలా? నా అభిప్రాయం అట్లుంటే నిజంగా అట్లా రూల్ లా తీసుకొస్తే నా ఓటు ఉంటుంది దానికి. ఐఎమ్ రెడీ ఫర్ దట్. సో పోటీ చేయొద్దంటారు, బీఫామ్ చేయొద్దంటారు. 100%. yes. బట్ అనిరుద్ రెడ్డి గారు ఇంకో మాట, ఇప్ప పువ్వుని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్ప పువ్వు సాంప్రదాయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మన కల్చర్, మన హిస్టరీ, మన ఆదివాసులది, మన ఎస్టీ సోదరులది. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి బ్యాన్ చేశారు. దాంట్లో మెడిసినల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ లండన్ రాస్తున్నారు ఫ్లవర్ ఫ్రమ్ ఇండియా, ఇట్ ఇస్ ద బెస్ట్, ఇట్ ఇస్ ద ప్యూర్ అని చెప్పేసి. వాళ్ళ ఆదివాసుల కోసము ఎక్స్పోర్ట్ చేసేదాని కోసం మాట్లాడినాను నేను. తప్ప వాళ్ళని ఎకనామికల్ గా గ్రో చేయాలి. మెక్సికో వాళ్ళు చేస్తున్నారు, చైనా వాళ్ళు చేస్తున్నారు, జపాన్ వాళ్ళు చేస్తున్నారు. నేను తాగమని అంటలేను. వేరే వాళ్ళు ఎట్లుంటారో అవిటికన్నా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ మంచిగా ఉంది, వీళ్ళని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేయాలి. దాంతో సోప్స్ చేయొచ్చు, ఎసెన్స్ చేయొచ్చు, నెక్టర్ చేయొచ్చు. ఇది ఒకటే కాదు, సారా ఒకటే కాదు. సారా అంటే అందరు చీప్ గా చూస్తున్నారు. సారా అంటే మద్యం, విస్కీ అంటే మద్యం. తెలంగాణలో ఇప్ప పువ్వు దొరుకుద్దా? మీరు స్టడీ చేయండి, ఏం మాట్లాడరు. మీరు చాలా రోజులు స్టడీ చేసిన తర్వాత అసెంబ్లీలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. బట్ తెలంగాణలో అంత క్వాంటిటీ ఉంటుందా? అసలు దొరుకుతుందా? ఎక్కడో ఆదివాసీ ప్రాంతాల్లో, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఆ ప్రాంతాల్లోనే కొంత ఉంటుందేమో నాకు తెలుసు తప్ప అంత పెద్ద భారీ క్వాంటిటీ దొరుకుతుందా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ వచ్చినా మళ్ళీ దాంట్లో కల్తీ ఉంటుంది కదా, మళ్ళీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి కదా. అడల్ట్రేషన్ కల్తీ చేయొద్దనే కదా. ఇప్పుడు మహారాష్ట్ర చేస్తున్నారు, దాని తర్వాత మధ్యప్రదేశ్ చేస్తున్నారు, ఒరిస్సా చేస్తున్నారు, జార్ఖండ్ చేస్తున్నారు. చిత్తూరులో ఆంధ్రప్రదేశ్ కూడా పర్మిషన్ ఇచ్చి పువ్వుతో డిస్ప్లే చేస్తున్నారు. నేనేమంటున్నానంటే చెట్లు పెడతాము, ఈ చెట్లు పెడితే ఈ పువ్వు గానీ దాని సీడ్ తో ఆయిల్ తీయొచ్చు. ఆ ఆయిల్ తో ఫుడ్ చేసుకుంటే ఈ కొలెస్ట్రాల్ కూడా రాదు. అరే ఇది న్యాచురల్. ఈ చెట్టుకి నీకు పెస్టిసైడ్స్ అవసరం లేదు, యూరియా అవసరం లేదు, చెట్టుకి నీకేం స్ప్రే అవసరం లేదు. ఆర్గానిక్ అది. యూనివర్సిటీ ఆఫ్ లండన్ వాళ్ళు కూడా రాస్తున్నారు, బీబీసీ వాళ్ళు కూడా రాస్తున్నారు దీని గురించి. సో నేనేమైనానంటే ఫస్ట్ స్టెప్ 10 లక్షలు చెట్లు పెడతాము, ఫారెస్ట్ లో పెడతాము. దానికి 55 మంది ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ గా వచ్చినారు, అందరు సంతకం పెట్టినారు, ఇంక్లూడింగ్ బీజేపీ అండ్ సిపిఐ. సో మనం ఒక ముందు చెట్లు పెట్టుకుంటూ పోతాం. ఏదో కరోనా కార్బోస్ ఇట్లాంటి చెత్త చెట్లు పెట్టి మొత్తం ఎన్నో కోట్ల రూపాయలు రాస్తే యూజ్ చేస్తున్నారు గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్. అట్లాంటి పెట్టే బదులు ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఇట్లా మంచి యూజ్ అయ్యే మెడిసినల్ ప్లాంట్స్ పెడదాం అంటున్నా నేను. 8 years పడుతుంది. ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్ చెట్లు పెట్టిన తర్వాత 10 లక్షలు చెట్లు పెడతాము. ఫస్ట్ స్టెప్ అయినా నెక్స్ట్ స్టెప్ ఏంటని చూద్దాము.
ఇప్పుడు లండన్ లో బ్రీవరీస్ పెట్టి డిస్టిలరీ పెట్టినారు ఈ మవ్వా పువ్వుతోని. సరే పువ్వు అన్న ఆదివాసులతో నేర్పించి వాళ్ళతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోని ఎక్స్పోర్ట్ చేపిద్దాము, వాళ్ళకి ఇన్కమే కదా. బట్ అనిరుద్ రెడ్డి గారు మీరు డ్రగ్స్ పైన చేసిన కామెంట్ కు ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ ఒక నిండు అసెంబ్లీలో చేసినటువంటి ఇప్పపు సారాకు సంబంధించి తీసుకురావాలన్న మాటని ప్రభుత్వం ఎట్లా తీసుకుంది? ప్రభుత్వం నుంచి ఏమైనా రియాక్షన్ కనిపించిందా మీకు? అందరు పాజిటివ్ గా 55 మంది ఎమ్మెల్యే సైన్ చేస్తున్నారు కదా, అందరు పాజిటివ్ గానే తీసుకున్నారు. అవును, ఇన్ని మెడిసినల్ దీనిపై బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని అందరు తీసుకున్నారు. మోడీ గారు కూడా మన్ కీ బాత్ లో మాట్లాడినారు కదా మహువా లడ్డు అని చెప్పి. ఇప్పుడు మీరు చూడండి, అందరూ ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు, రెడ్ బుల్ అని చెప్పేసి ప్రైమ్ అని ఒక్కొక్కరు 1000 రూపాయలు 1500 పెట్టి కొంటున్నారు పిల్లలు. అవి కాకుండా మన ట్రెడిషన్ మన కల్చర్ ఈ మహువా లడ్డు తింటే ఎనర్జీ బూస్టర్ ఇది కూడా. సో మనము మన గురించి, మన హిస్టరీ, మన కల్చరు, మనం 100-200 సంవత్సరాల కింద మనం ఏం చేసాము, అప్పుడు ఎందుకు అప్పుడులో మనకి ఇవన్నీ ఇంత రోగాలు లేకుండే, అప్పుడు ఇవన్నీ ఎందుకున్నాయంటే మనకి అప్పుడు హెల్తీ హ్యాబిట్స్ ఉండే. మనకి అంతా వెస్టర్న్ కల్చర్ కి చేంజ్ అయినా కొద్దీ మనకి హ్యాబిట్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి, రోగాలు ఎక్కువ వస్తున్నాయి. హాస్పిటల్స్ మీరు చూడండి, హాస్పిటల్ ఎక్కువ కడుతున్నారు ఇప్పుడు, ఎక్కడ చూసినా హాస్పిటల్స్ ఓపెనింగ్స్ ఎక్కువన్నాయి. సో ఇట్ ఈస్ అందులో ఒకటి నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. ఇప్పుడు మన ఫ్లవర్ అనేది మనది, మన ప్రాంతంలో చెట్లు పెరుగుతాయి ఇవి. సో మనం దాని గురించి ఆలోచించి రీసెర్చ్ చేసి ఒక టీం వేసి, అవును అనిరుద్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది కరెక్టా కాదా, కరెక్ట్ అయితే ఎట్లా చేద్దాం అనేది ముందుకు పోవాలి. సో రేపు పొద్దున మైక్రో బ్రూవరీ లైసెన్స్ లో కోసం అప్లికేషన్లు వచ్చేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందా? ఫైనల్ గా డ్రగ్స్ గురించి కానీ నేను అంతవరకు ఆలోచించలేదు. నేను ఆలోచించింది ఆదివాసులు ఎస్టీల సోదరులతోనే, వాళ్ళతోనే ఎట్లయితే మధ్యప్రదేశ్ లో చేస్తుందో వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇచ్చి వాళ్ళ ద్వారానే చేయించి వాళ్ళ ద్వారానే బాటిలింగ్, ట్రైబల్ డ్రింక్ అని బాటిలింగ్ చేసి వరల్డ్ కి వేరే దేశాలకు పంపేయాలి మనం. అప్పుడే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మంచి ఇన్కమ్. బట్ దాంట్లో మళ్ళీ మీరు అన్నట్టు ఆదివాసీల వరకే ఆగితే వాళ్ళకి లాభం, కానీ మళ్ళీ దీంట్లో కార్పొరేట్ గద్దలు వాళ్ళవన్నటువంటి ఏం లేవు కదా. మరి దానికి సంబంధించి అనిరుద్ రెడ్డి గారు ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది, ప్రభుత్వానికి ఏం సూచన చేస్తారు? లాస్ట్ టైం ఇట్లా కార్పొరేట్ వాళ్ళ కోసం అని చెప్పి ఇవన్నీ బంద్ చేపించి వాళ్ళకి వచ్చినాయి గత 20-30 years లా. అట్లాంటి వద్దు, వీళ్ళతోనే చేయించి ఎట్లయితే తేనె తీస్తారో ట్రైబల్స్, అట్లనే ఇది కూడా వాళ్ళ ద్వారానే కల్తీ లేకుండా స్ట్రిక్ట్ ఎక్సైజ్ పాలసీస్ పెట్టి వాళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ఎకనామికల్ వాళ్ళని స్ట్రాంగ్ చేయాలనేదే నా కాన్సెప్ట్. రైట్, థ్యాంక్ యూ అనిరుద్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది